హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎట్లా మంచుకున్నారా? మన ఇంకా మంచుకున్నారా? మీరు ఎట్లున్నారని చెప్పేసి లెస్ కింద కామెంట్ అయితే చేసేయండి. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ 10th వచ్చేసి నా ఫేవరెట్ ఫ్యాక్ట్ అయితే ఉందన్నమాట. అది తప్పకుండా మీరైతే మిస్ అవ్వద్దు. లాస్ట్ ఎంటైర్ వీడియో అయితే చూసేసేయండి. ఇక మరి ఫస్ట్ ఫ్యాక్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రతిరోజు కూడా మనమైతే పెరుగు మనకి కర్డ్ ఉంటుంది చూసారా, కర్డ్ తీసుకోవడం ద్వారా మనం తినడం ద్వారా మన యొక్క స్కిన్ సమస్యలు ఏవైతే ఉంటాయో ఇవైతే చాలా వరకు తగ్గిపోయే ఛాన్సెస్ అనేవి ఉందంట. లక్ష్మీలో ఎవరైనా ట్రై చేస్తారు. మనకి లైక్ మనమైతే రెగ్యులర్గా పెరుగు అయితే తినాం అంటే లైక్ ఎప్పుడో ఒకసారి మనమైతే పెరుగు అయితే తింటాం. మన దగ్గర అవైలబిలిటీ బట్టి మనమైతే తింటూ ఉంటాం. కానీ కొందరు అయితే రెగ్యులర్గా తింటూ ఉంటారు. వాళ్ళైతే మంచి రిజల్ట్స్ అయితే గెయిన్ చేసే ఉంటారు. మన యొక్క స్కిన్ ఇంప్రూవ్మెంట్ అదేంటి మనం చూసుకున్నట్టయితే మంచిగా హెల్తీగా గ్రో అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మన యొక్క ఈ యొక్క పెరుగు తినడం ద్వారా. మీరు ఏదైనా మార్పులు ఏమైనా చూసారా ఈ యొక్క పెరుగు తినడం ద్వారా? మనం ఎప్పుడోసారి తింటాం, మనకి అది తెలియదు. కానీ ఇన్కేస్ ఎవరైనా పెరుగుని బాగా తినే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేసి వాళ్ళని ఇంకా పెరుగు తినే విధంగా చేయగలుగుతారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇక మరి చిన్న పిల్లలకంట అంటే లైక్ ఒక 12 years నుంచి వెళ్ళి కిందికి అంటే లైక్ 1 to 12 years లోపల ఉన్నటువంటి పిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, మన జామకాయలు అంటారు చూసారా, ఈ యొక్క జామకాయలు కనుక తినిపించినట్లయితే చాలా వరకు చాలా రకాలైనటువంటి బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి జరిగే ఛాన్సెస్ కూడా ఉంటుందంట ఈ యొక్క జామకాయ తినడం ద్వారా. ఒకప్పుడు మా పల్లెటూర్లలో కనుక మనం చూసుకున్నట్లయితే జామకాయలు అనేవి ఎక్కడ పడితే అక్కడ దొరికేవి. కానీ ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే జామకాయలు అంటే తినడానికి కూడా ఎక్కడ మా ఇంటికన్నా పెద్ద చెట్టు ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే ఆ చెట్టు లేదు. ఎందుకంటే మాత్రం రోడ్లు అది ఇది వచ్చేసి ఆ చెట్లు అనేవి కొట్టేయడం అయితే జరిగింది. ఇంకా ఊళ్ళు లేకపోతే మాత్రం ఎక్కడ కూడా మనకైతే ఇక జామకాయ చెట్టు అయితే కనిపిస్తలేదు. మరి మార్కెట్ పోతేనే మనకైతే జామకాయలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. అక్కడ కొనుక్కొని తినేటువంటి పరిస్థితి అయితే వచ్చింది పల్లెటూర్లలో కూడా. మ్యాక్సిమం ఉంటాయి, కానీ అవి ఒకళ్ళ ఇంట్లలోనో లేకపోతే ఎక్కడో ఒకటి ఉంటాయి. వాళ్ళ ఇంట్లో పోయి తీసుకొని తింటే ఇక మరి తెలుసు కదా పల్లెటూరులో ఎట్లుంటుందో కథ. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి ర్యాప్ ఆడిస్తారు, ర్యాప్ కొనుక్కొని తినాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. మరి కొన్ని ఉన్నాయి, అవైతే మనకి ఫ్రీగా దొరుకుతాయి. అవి ఎక్కడ ఉంటాయి అంటే మాత్రం నేను చెప్పను, మా ఊళ్ళోనే ఉంటాయి. కానీ నేనైతే చెప్పాను. మళ్ళీ మీ అందరూ కలిసి మా ఊళ్ళకి వస్తే గట్టి ఉంటుంది. మీ చిన్నపిల్లలకు అందరికీ మా ఊళ్ళో దొరికాయి, మా చిన్నపిల్లలకే దొరుకుతాయి. అవి ఎక్కడున్నాయో మాకు మాత్రమే తెలుసు. అర్థమైందా? మరి ఈ యొక్క బ్రెయిన్ అనేది చాలా వరకు డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందంట ఈ యొక్క జామకాయ తినడం ద్వారా చిన్నపిల్లల్లో. అర్థమైందా? అది మాత్రం గుర్తుపెట్టుకొని జామకాయలు తినిపించండి. మరి సర్దికి వేస్తుంది, అది వేస్తుంది, ఇది వేస్తుంది అంటే మాత్రం 1-2 తినిపించడం ద్వారా ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదని చెప్పేసి అనుకుంటున్నాను. అర్థమైందా? ఫ్రూట్స్ తినిపించడంలో తప్పేం లేదని చెప్పేసి అంటాను నేను. అది 100% చెప్తాను. అది భగవంతుడు ఇచ్చినటువంటి వరం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక మరి తోటకూర, మనకి లైక్ ఈ యొక్క తోటకూర అనేది మన ఇంటి పక్క పండి, మా పల్లెటూరులో అయితే ఇంటి పక్క పండి దొరుకుతుంది. కానీ సిటీలో మీకైతే దొరకదు కదా. మనకి లైక్ ఒక గింత కట్ట తీసుకుంటే గింత కూర అయితే చూసిరా, ఆ కూర తోటకూర. ఈ యొక్క తోటకూర తినడం వల్ల ఏమైతే అంటే మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి భయ్. దీనికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్ ఏదైతే ఉందో అది మాత్రం వేరే లెవెల్. ఈ గ్యాస్కి సంబంధించినటువంటివి, అదేవిధంగా చూసుకున్నట్లయితే మలబద్ధకం ఉంటుంది చూసారా, వీటికి సంబంధించినటువంటి సమస్యలని తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయొచ్చంట ఈ యొక్క తోటకూర తినడం ద్వారా. ఎవరెవరికైతే గ్యాస్ ప్రాబ్లం ఉంటాయో ఆకుకూరలు తింటే కంటికి కూడా మంచిది కదా, అవి కూడా క్యూర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. లెస్ మీరు ట్రై చేయండి. ట్రై చేసి కింద కామెంట్లో అయితే చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. నాకు తెలిసి ఈ తోటకూర తింటే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దీంతో పాటు పప్పును కూడా మిక్స్ చేసుకొని తినరు. లైక్ కందిపప్పు అని అంటారు చూస్తారా, ఆ కందిపప్పు ఇక తోటకూర మిక్స్ చేసి తింటే మనకి లైక్ పోషకాలు కూడా ఎక్స్ట్రా యాడ్ అయితే గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా అది గ్యాసు ఇది వదిలేండి. జస్ట్ లైక్ ఒక తోటకూర మాత్రమే తినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మాత్రం దాని ద్వారానే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గే ఛాన్స్ అనే ఉంటుంది. మరి పప్పు తింటే అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇంకొక ఎక్కువ అవుతుంది. అది పక్క పెట్టుకోండి, వేరే ముచ్చట. నేను టేస్ట్ కోసం చూసిన అటే వెళ్ళిపోయినా, కానీ అది తీరా చూస్తే ఈ డీటే ఉంది. అది గుర్తుపెట్టుకోండి. కొందరు పప్పుగా తీసుకుంటారు కదా అట్లా అని చెప్పేసి నేను అట్లా వెళ్ళిపోయాను అనమాట. అండ్ సారీ ఎవరికైనా ఇబ్బంది కనిపిస్తే సారీ. మరి ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే మాత్రం పొట్లకాయ. ఈ యొక్క పొట్లకాయ కూర దేనికి వాడతారో మనందరికీ కూడా తెలుసు. పొట్లకాయ అర్థమైంది కదా, పొట్లకాయ దేనికి వాడతారో. కానీ ఇక్కడ నేను చెప్పబోయే ఫ్యాక్ట్ దాని గురించి కాదండి, మన కళ్ళ గురించి. ఈ యొక్క పొట్లకాయ తినడం ద్వారా మన కంటికి చాలా అంటే చాలా మంచిదంట. అర్థమైందా?
మరి ఇంకో దానికి కూడా మంచిదే, రెండింటికి కలిపి ఎఫెక్ట్ అనేది ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. మన కూరగాయలలోనే ఉంది బై ఆరోగ్యం. వెస్ట్రన్ కల్చర్ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే మన ఇండియాకి వచ్చిందో మొత్తం నాశనం అయిపోయింది. 100% చెప్తున్నా కదా, నాశనం అంటే సర్వనాశనం అయిపోయింది. ఇవన్నీ ఇన్ జనరల్గా చూసుకున్నట్లయితే మంచి ఆహార పదార్థాలు, కానీ ఇప్పుడు అవన్నీ లేవు. అన్ని యువత అంటే లైక్ దాన్ని ఏమంటారు కదా, పిచ్చికరీ చేస్తారు, మందులు పిచ్చికరీ చేసి పండిస్తున్నటువంటి పంటలు అయిపోయినాయి. ఎప్పుడైతే వెస్ట్రన్ కల్చర్ ఎప్పుడైతే వచ్చిందో కథం గోవింద అయిపోయింది. అన్ని పంటలు కూడా పిచ్చికరీ చేస్తున్నారు, మందు అట్లా అయిపోయింది అనమాట. ఎగుమతి కోసం పిచ్చికరీ చేస్తున్నారు, అది అంతే ఉంటుంది. మరి ఆర్గానిక్ అనేది ఎప్పుడో అయిపోయింది, ఉంది ఎక్కడో ఒకడ పల్లెటూర్లలో ఎక్కడో ఒకడ ఉంటుంది, కానీ అది అందరికీ దొరకదు. 100% చెప్తున్నా. ఇంకా మరి టమాటాలు, ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే టమాటాలు. ఈ యొక్క టమాటాలు డైలీ కాకుండా రెగ్యులర్ బేసిస్లో తినడం ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే గట్టిపడతాయంట. ఏంటి అవి? మన ఎముకలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఎముకలు బలంగా తయారవడానికి ఈ యొక్క టమాటాలు మనకి లైక్ హెల్ప్ చేస్తాయంట. మరి టమాటాలు ఎవ్రీడే ఈటింగ్, అది మనందరికీ కూడా తెలిసిందే. ఎవ్రీడే ప్రతిరోజు కూడా మన ఇంట్లో టమాటా లేనిది నడవడం వచ్చట. ఎందుకంటే మాత్రం పులుపు కోసం, రుచి కోసం, ఏదో ఒక దాన్ని, మరి పప్పు చూసుకున్నా టమాటా వేయాల్సిందే, ఏదైనా వంకాయ చూసుకున్నా టమాటా వేయాల్సిందే, లేకపోతే బెండకాయ చూసుకున్నా టమాటా వేయాల్సిందే, ఇంకోటి తిన్నా టమాటా వేయాల్సిందే. అందులో టమాటాలు ఏంది కూర అనేది ఉండదు భయ్, 100% చెప్తున్నా. ఇప్పుడు ఏదైనా పల్లి చట్నీ చేస్తున్నా ఒక టమాటా వేయాల్సిందే, అంతే. లైక్ చికెన్ చేసినా కానీ దానిలో టమాటా వేయాల్సిందే, అంతే. అట్లా ఉంటుంది మరి పరిస్థితి, వేరే లెవెల్లో ఉంటుంది. టమాటా రోజు తింటాం కాబట్టి మన ఎముకలు కూడా గట్టిగా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ చెప్పిన కదా, ఆర్గానిక్ వే అనేది పడిపోయింది కాబట్టి అందులో కూడా పోషకాలు అనేవి తగ్గిపోయి ఉంటాయి. రెగ్యులర్గా తినడం ద్వారా మనకి ఒక ఎముకల్లో బలం కూడా పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. అర్థమైందా? ఇంకొక మరి నెక్స్ట్ లెవెల్ ఫ్యాక్ట్ ఏంటంటే మాత్రం మనం రోజుకి 4 లీటర్ల నీళ్ళు తాగాలి భయ్. లేదంటే మాత్రం కనీసం 2 లీటర్ల నీళ్ళు తాగరు. ఎందుకంటే మాత్రం ఇప్పుడు ఎండలు బాగా కొడుతున్నాయి. దాని తర్వాత ఏమవుతుంది, మనకి వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వచ్చిన తర్వాత ఏమవుతుంది, వాటర్ అని మనం తీసుకోం. ఇన్ జనరల్గా చూసుకున్నట్లయితే అది లైక్ అందులో ఉన్నటువంటి అది గాలిలో తేమ అనేది ఉంటుంది కాబట్టి వాటర్ అనేది తీసుకోబుద్ది కాదు, దాహం అనేది వేయదు. అయినా కూడా మీరు ఏం చేస్తారంటే 1-2 సార్లు బయటికి పోయొచ్చినా కానీ వాటర్ అనేది తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మాత్రం మీ యొక్క స్కిన్, అదేవిధంగా మీకు జుట్టు చాలా వరకు హెల్తీగా ఉంటుంది ఈ యొక్క వాటర్ అనేది తీసుకోవడం ద్వారా. లైక్ 4 లీటర్ వాటర్ అనేది తీసుకోవాలి డైలీ. తీసుకుంటే మీ యొక్క స్కిన్, అదేవిధంగా జుట్టు చాలా వరకు మీకు హెల్తీగా ఉంటుందంట. లేకపోతే మాత్రం దాని యొక్క ఎఫెక్ట్ అన్నది ఇంకో లెవెల్లో ఉంటుంది. అర్థమైందని అనుకుంటున్నా. లేదంటే మాత్రం లెస్మినో కింద కామెంట్ అయితే చేసేసేయండి. మనం దాని గురించి వేరే సపరేట్ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. షార్ట్ వీడియో అనేది చేస్తుంది దీని గురించి. షార్ట్ వీడియోస్ అనేవి వస్తాయి, ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క వీడియో అనేది చేస్తూనే ఉంటాయి షార్ట్ వీడియోస్. చూద్దాం ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి. ఇది మన 3rd ఎపిసోడ్ కాబట్టి 3rd ఎపిసోడ్ 2nd ఎపిసోడ్, అది ఫస్ట్ ఎపిసోడ్ ఎట్లున్నది ఏం కదా అని చెప్పేసి మీకే తెలియాలి. అది దానికి ఎన్ని వ్యూస్ వచ్చినాయి పోయి నాకు అర్థం కాక అడుగుతా. మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటే మంచి రెస్పాన్స్ లేదు, ఏం లేదు, పాడు లేదు. ఎట్లా చెప్పరు, ఇట్లా అయితే చెప్పరు. మీరే కంటిన్యూ చేద్దాం. అది ఎన్ని రోజులు పోతుంది ఇంకా నాకైతే తెలియదు, కంట్రోల్ చేస్తా. ఒక 2-3 వారాల దాకా అవి వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ ట్రెండింగ్ వీడియోస్ చేస్తాను. దాని తర్వాత వేరే ముచ్చట పని వేరే కంటిన్యూ అవుతుంది ఇక. ఇంకా మరి ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఫ్యాక్ట్ ఏంటంటే మాత్రం గుర్రం ఉంది కదా, అంటే లైక్ హార్స్. ఈ యొక్క హార్స్ చీకట్లో కూడా చాలా స్పష్టంగా తను చూడగలదంట, ఏది ఎక్కడుంది, ఏ విధంగా ఉందని చెప్పేసి చూడగలదంట. అందుకేనేమో రాజులు చీకట్లో కూడా వేటకు వెళ్ళే వాళ్ళని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అట్లే కొన్ని చోట్లలో మనమైతే చదివే ఉంటాయి. చాలా రకాలుగా ఈ యొక్క గుర్రాలు చూడగలవంట. చీకట్లో కూడా అంత స్పీడ్తో ఉరకగలుగుతున్నాయంటే మాత్రం ఆ చీకట్లో కూడా చూడగలుగుతాయి కదా. అందుకని చెప్పేసి ఆ లెవెల్లో ఉన్నాయి మరి అప్పట్లో. మరి ఇప్పట్లో మాత్రం హార్స్ పవర్ అని చెప్పేసి దాన్ని పేరు పెట్టుకొని మనమైతే ఇంజన్ తయారు చేసేసాం. అంటే ఉంటుంది మరి మినిమం ఉంటుంది. అందులో చీకట్లో చూస్తుంది, ఎలుగున్నప్పుడు చూస్తుంది, ఎట్లా చేసినా సరే అది కార్ అయితే చూసేస్తుంది. దానిలో ఆయిల్ పోస్తే ఎక్కడికైనా పోతుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, లైసెన్సు, ఫ్యూల్ 2 ఉంటే 7కైనా పోయి రావచ్చు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అట్లుండే మరి కథ. కానీ అప్పట్లో ఇవి లేవు కదా గుర్రాలు, అట్లా కంటిన్యూ చేసి పారేసారు. అది అయితే అయిపోయింది అనుకోని. ఇక మరి గుర్రాలకు కూడా ఎప్పటికి ఎనీ టైం మనకి కళ్ళు అయితే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తాయంట. మరి
అవి మంచిగా కనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి వాటి వీకొని మీరు పెట్టుకునేరు. అద్దు అట్లా ఏ కుర్రి కొంతమంది చేస్తారు, చేసిన చేస్తారు, కొంతమంది మేధావులు ఉంటారు. అద్దద్దు అసలు పనులు ఏ కుర్రే. మరి ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే మాత్రం పాలు, అదేవిధంగా చూసుకున్నట్లయితే బాదం పప్పు, ఈ రెండు కూడా కలిపి తీసుకోవడం ద్వారా ఒకటి గెయిన్ అవుతుంది. అది ఏంటిది? మన బరువు అనేది బల్క్లా తయారవుతా అంట. లైక్ ఎవరైనా కానీ మనం చూసుకున్నట్లయితే నాని బరువు పెరుగుతలేను అని చెప్పేసి కొంతమంది చాలా రకాలుగా ట్రై చేసే ఉంటారు. ఈ చిట్కాని ఫాలో అవ్వండి, ఈ యొక్క ఫ్యాక్ట్ని ఫాలో అవ్వండి. తప్పకుండా మీకైతే బరువు పెరిగే ఛాన్సెస్ అనేవి ఒక 10 to 15% అయితే ఉంటాయి. అర్థమైందా? 10 to 20% అనే ఉంటాయి భయ్. త్వరగా బరువు పెరుగుతారు. అర్థమైందా? మరి అసలు పనులు అయితే వేయండి, చేస్తే కొద్దిగా మీరు బరువు పెరిగే ఛాన్స్ అనే ఉంటుంది. మరి తగ్గాలనుకున్న వాళ్ళు ఏం లేదు, ఇవన్నీ కూడా బంద్ చేసి రోజుకు 2 రొట్టెలు లేకపోతే ఇంకోటి అయినా తింటే లైట్ ఫుడ్ తీసుకుంటే అయిపోతుంది భయ్. బరువు తగ్గాలంటే ఏం లేదు, చేయాల్సింది డైట్ ఫాలో అయితే కంప్లీట్గా అయిపోతుంది. అరే బరువు పెరగాలంటే మాత్రం అడ్డమైన గడ్డి తింటే పెరుగుతాం బరువు, అంతే ఉంటుంది. కానీ కొంతమంది ఉంటారు ఎంత తిన్నా కానీ వాళ్ళకి ఆ ఒక జీన్స్ ఇంకోటి తెలియదు, కానీ వాళ్ళు ఎంత తిన్నా కానీ అంతే ఉంటారు. బరువు అన్నారు అస్సలు పెరగరు వాళ్ళు. పందిరెక్క తిన్నా కానీ అస్సలు పెరగరు. ఇక వాళ్ళని చూస్తే మరి నాకైతే ఇంకోటి అనిపిస్తుంది, అరే నేను తినేదే గింత అంటారా, వాడు గింత తింటాడు, వాడు బరువు పెరుగుతలేదు, నేనెందుకు బరువు పెరుగుతాను అనిపిస్తుంది నాకు. అసలు అర్థం కాదు అసలు. అది వేరే లెవెల్ భయ్, అది వేరే లెవెల్. ఇక మరి అది ఎట్లనో నాకైతే అర్థం కాదు. నేను గింతే తింటా రోజు, అయినా కానీ బరువు పెరుగుతా. వాడు ఇంత తింటాడు, వాడు బరువే పెరగడు. ఇది ఎక్కడదో నాకు అర్థం కాదు. మా ఫ్రెండ్ గాడు ఉన్నాడు, వాడు తినే తిండి చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది లేండి. అది వేరే పక్క పెట్టుకుంటే మరి నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి అయితే మనమైతే వెళ్ళిపోతాం. ఇక మరి మనం ప్రతిరోజు కూడా కాస్త బెల్లాన్ని తినడం ద్వారా మన డార్క్ సర్కిల్స్, అదేవిధంగా చూసుకున్నట్లయితే పింపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటుందంట. అల్లం బెల్లం తినడం ద్వారా చాలా రకాలుగా బెల్లాన్ని అవాయిడ్ చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పేసి చాలా వీడియోస్ అనేవి చూస్తున్నాను. ఇప్పటికీ కూడా ఉంటాయి. ఇప్పుడు మన ఋషులు వీళ్ళు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి మనమైతే తీసుకొని ఉంటాం. చాలా వరకు చాలా రకాలుగా చూసే ఉంటాం. మరి బెల్లం ఉపయోగం లేనిదే వాళ్ళు ఆ రోజుల్లో ఆ బెల్లాన్ని తిని ఆరోగ్యంగా ఉన్నారా? అది నేను అడుగుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎందుకంత ఆరోగ్యంగా ఉన్నారు, మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అదే బెల్లాన్ని? చూసే పర్ఫెక్ట్ విధానం అనేది మార్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. బెల్లాన్ని అవాయిడ్ చేయండి. బెల్లమే తినద్దు, బెల్లమే అజ్జేది అంటే మాత్రం కుదరని పని బాయ్. ఇప్పుడు ఒకడు ఉంటాడు భయ్, నాకు అర్థంగా కడుతుంది. ఇప్పుడు స్వీట్ అంటే తిననోడు ఉంటాడు, దానిలో చక్కెర కలుస్తా అని చెప్పేసి స్వీట్ తిననోడు ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుపతి లడ్డు కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ప్రసాదంలో కావచ్చు స్వీట్ అనేది ఉంటుంది. కానీ ఆ ప్రసాదాన్ని కనుక నువ్వు తిరస్కరించడం అనుకో, నీకు ఉన్నటువంటి అవి ఏమున్నాయో, నీకున్నటువంటి ఏవైతే నువ్వు గొప్పలు చెప్పుకుంటావో అవన్నీ కూడా పోతాయి. అర్థమైందా? మరి అట్లుంటుంది పరిస్థితి. నేను షుగర్కి ఎగెనెస్ట్, నేను ఇట్లా అంటే కుదరదు కదా. అర్థమైందా? ఎనీ కైండ్ ఆఫ్ ఇప్పుడు ప్రసాదం అన్నాక తీపితోనే ఉంటుంది, అది ఏదైనా కానీ, ఒక పులిహోర తప్ప. అర్థమైందా? మరి కొన్ని ప్రసాదాలు ఉంటాయి, అవి వాటితోనే చేస్తారు. మరి అప్పుడు తినకపోతే ఎట్లా? పరిస్థితి ఏంది? ప్రసాదాన్ని తిరస్కరించినట్ట కదా, అక్కడ అవమానించినట్ట కదా. అందుకనే ఎంతో కొద్దిగా తిని బయటలోకి ఇచ్చేది, అంతేగాని మొత్తం తినమని చెప్పాలి కదా. నీకు వచ్చిన దాంట్లో కొద్దిగా తిని కొద్దిగా రిటర్న్లో పెట్టండి. మొత్తమే నేను ఇది చేస్తా అంటే మాత్రం నువ్వే నాశనం అవుతావు. నిన్నెవడేం చేయలేడు, నువ్వే నాశనం అవుతావు. 100% చెప్తున్నా. చేతికి అందిన ఫలాన్ని జారబెట్టుకుంటుంటే గిట్నే ఉంటుంది మరి కథ. ఏది ఎక్కడ చూపెట్టాలో అక్కడనే చూపెట్టాలి భయ్. అర్థమైందా? ఆరోగ్యాన్ని చెడిపోతుంది అట్లాంటి. అసలు ఆరోగ్యం చెడిపోతుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు మన అక్కడికి పోడు ఎందుకు, ఆ ప్రసాదం తీసుకోవడం ఎందుకు నాకు అర్థంగా కడతా. అసలు వాడికి పోదు. మరి పోతే ఇంకో దగ్గరికి పోతాయి. కానీ మరి వీడియోకి అయితే ఇంతే. మరి ఒక 10th ఫ్యాక్ట్ ఏంటంటే మాత్రం నా ఫేవరెట్ ఫ్యాక్ట్ అని చెప్పాను కదా, అదే మరి వీడియోని ఒక లైక్ చేయరి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఇచ్చి ఆల్మిట్ ఆఫ్ చేసుకొని, ఆల్మిట్ ఆఫ్ చేసుకుంటే మంచి వీడియోస్ అని మా ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, శ్రీ శుభ బాయ్.